ఖలిస్తానీ ఉద్యమ నేత పన్నూన్ చేసినటువంటి ఓవర్ యాక్షన్, భారతదేశాన్ని పేల్చేస్తాం, నరేంద్ర మోడీని చంపేస్తాం, అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి పోర్టులు ధ్వంసం చేస్తాం, క్రికెట్ స్టేడియాలు ధ్వంసం చేస్తాం, ఆస్తులు ధ్వంసం చేస్తాం, విధ్వంసం సృష్టిస్తాం అని చెప్పుకొచ్చి అమెరికాలో కూర్చుని ఉపన్యాసాలు ఇస్తుంటే వాడితో పాటు వాడి అనుచరుల్లో కీలకమైనటువంటి నిజ్జర్ అనేవాడిని వేసేసారు. టోటల్ 8 మందిని ప్రపంచవ్యాప్తంగా లేపేశారు. అయితే పన్నూన్ని కాపాడడం కోసం అమెరికా ఓపెన్గా భారత్ మీద కేసు పెట్టడం, పన్నూనికి కుట్ర పన్నారంటూ భారత్ మీద కేసు పెట్టి విచారణ చేస్తూ ఉన్నటువంటి అమెరికా అర్జెంటుగా వెనక్కి తగ్గింది. ఏంటది? చెక్ రిపబ్లిక్లో ఉన్నటువంటి ఆ పన్నూన్ని చంపడానికంటూ కుట్ర పన్నాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గుప్తా విషయంలో ఆధారాలు చూపించమంది, సాక్ష్యాలు ఇవ్వట్లేదు. అంటే భారత్ని భయపెట్టడం కోసం ప్రయత్నించి చివరికి బ్రతిమలాడే దశకు వచ్చిందనమాట. ఎందుకు అంటే ఇవాళ ప్రపంచంలో ఒకప్పుడు సిఐఏ, మొసాద్ అత్యంత పవర్ఫుల్, కానీ ఇవాళ రోజున ప్రపంచంలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇండియా, అట్లాగే ఎంఐ మిలిటరీ ఇంటెలిజెన్స్, ఈ రెండు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడెక్కడ భారత శత్రువులు ఉన్నారో ఏరి పారేస్తున్నారు. పాకిస్తాన్లో ఇప్పటికి 28 మంది వరకు పోయారు. అలాగే కెనడాలో ఉన్నా లేపేస్తున్నారు, బ్రిటన్లో ఉన్నా లేపేస్తున్నారు, అమెరికాలో ఉన్నా లేపేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడున్న భారత శత్రువులు పోతూ ఉన్నారు. దీంతో అమెరికా కూడా రిక్వెస్టుల దశకు వచ్చింది, ఇచ్చిపుచ్చుకునే ధోరణి దగ్గరకు వచ్చింది.